నాడు పుస్తకాలమ్మాడు నేడు ప్రపంచ కుబేరుడయ్యాడు. మరి ఎవరైనా ఆ నివ్వెరపోయే వాస్తవాలేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రపంచ అతిపెద్ద రిటైలర్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ మరోసారి ప్రపంచ అపర కుబేరుడిగా నిలిచాడు. ఇప్పటిదాకా ఉన్న హోదాలో ఉన్న బిల్ గేట్స్ను దాటేసి ప్రపంచంలోని అత్యంత ధనికుడిగా నిలిచాడు. ఆయన సంపద ఇప్పుడు $90.6 బిలియన్ కాగా బిల్ గేట్స్ సంపద $90.1 బిలియన్. అయితే ఇది తొలిసారి కాదు. గత జూలైలోనూ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. 6 నెలల క్రితం వారెన్ బఫెట్ను దాటేసిన బెజోస్ ప్రపంచపు రెండో అతిపెద్ద ధనికుడిగా చోటు దక్కించుకున్న సంగతి చాలామంది తెలుసు. అయితే అతని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలు వింటే అందరూ విస్మయానికి గురికాక తప్పదు. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్ రిటైలర్గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతి కాలంలో విస్తరించుకున్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్కు ఇంకా సంపాదన దాహం తీరలేదట. వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే నూతన సంవత్సరంలో తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో 4 లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే 4వ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెప్పాడు. ఆ లక్ష్యంతోనే నేడు నెంబర్ 1 స్థానానికి ఎగబాకారు. పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలన హాలీవుడ్ సినిమా రంగంలో కూడా అడుగు పెడుతున్నానని ప్రకటించారు. ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన జీవిత లక్ష్యమని ప్రస్తావించారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ చారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించిన వ్యక్తి ఈయన. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల $1000 నుంచి $10,000 వరకు విరాళాలు ఇస్తున్నారు. అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించుకున్నారు. అంతటి సిద్ధశుద్ధే ఆయనకుంటే అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి ఏమాత్రం ప్లాస్టిక్ పేపర్ను వాడకూడదు. కానీ ఆ దిశగా ఈ అమెజాన్ బాస్ అడుగులు పడటం లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. సో ఈ అమెజాన్ బాస్ ఎంతగా ఎదిగాడో మనకి స్టోరీని బట్టి తెలుస్తుంది. నాడు పుస్తకాలు అమ్మాడు, నేడు ప్రపంచ కుబేరుడయ్యాడు. సో ఫ్రెండ్స్ ఇదండి, కష్టపడితే ఏదైనా మంచి ఫలితాలు ఉంటాయని ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.